Very good morning. Today Vivekananda Gari birthday, National Youth Day. Youth should come forward and fight against corruption and other social problems. ఖచ్చితంగా వివేకానందుడు చెప్పిన గొప్ప గొప్ప విషయాలని పరిగణలోకి తీసుకొని మనం అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉన్నది. యూత్ డే అట. మరి యూత్ ఏమైపోతున్నారు ఇవాళ? ప్రభుత్వాలేమో యూత్ మద్యం మత్తులో ఇంకో మత్తులో ఉండేలాగా మొత్తం క్లోజ్ చేసి పడేస్తున్నాయి. వేరే దేశాలు చూడండి, నేపాల్ చూడండి, ఇంకో దగ్గర చూడండి, మొత్తం రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాలను గట్టిగా నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మన దగ్గర ఎట్లున్నది పరిస్థితి? మొత్తం రకరకాల వాటికి అలవాటు పడిపోయి ఆగమాగం అయిపోయి ఉన్నాం. సో ఈ సిచ్యువేషన్ మారాల్సిన అవసరం ఉంది, మార్చాల్సిన అవసరం ఉన్నది. నమస్తే రఘు అన్న. విశ్వ బ్రాహ్మణులకు ₹1 కూడా కేటాయించిన పాపాన పోలేదట. ఎవరికి కేటాయించరని వీళ్ళు అన్న? లైసెన్స్డ్ సర్వేయర్ శాలరీ గురించి మాట్లాడండి. 8 నెలల నుంచి వెట్టి చాకిరీ చేస్తున్నామన్నా ఇప్పటికీ ₹1 లేదట. ఏం దారుణం ఇది? 8 నెలల జీతాలు లేకపోతే ఇప్పుడు కేసీఆర్ ఒక్కరోజు అసెంబ్లీకి రాలే 57 లక్షల జీతం తీసుకున్నట. రేవంత్ రెడ్డి మరి ఏం చేసినాయేమో కానీ ఆయన జీతం ఆయనకు పోతుంది, మంత్రులకు పోతుంది, ఎమ్మెల్యేలకు పోతున్నది. మరి ఈ కష్టపడి పనిచేసి చేసే వాళ్ళ జీతాలు ఎందుకు ఆగిపోతున్నాయి? మెస్సీ వచ్చినప్పుడు పెట్టిన ఖర్చు ఇట్లాంటి ఉద్యోగులకు ఇచ్చినా అయిపోతుంది కదా, పైసలు లేవన్నప్పుడు. ఏం ఘోరం ఇది? గోపాల మిత్రులకు జీతాలు రాక 8 నెలలు అవుతున్నారు. కొంచెం అడగండి. ఇది కూడా చూడండి, చాలా దారుణం. థ్రిఫ్ట్ పథకం రావట్లేదన్న చేనేత కార్మికులకి. ఇదేంటంటే చేనేత కార్మికుడు వాళ్ళ కింద పనిచేసే కూలి, వీళ్ళకి 1200 ఏమో కట్టాలి, అవతల కూలి అయితేనే 800 ఏమో కట్టాలనుకుంటా. సో దానికి డబల్ 12కి 2400 గవర్నమెంట్ యాడ్ చేస్తుంది, అక్కడ 800కి 1600 యాడ్ చేస్తుంది. వీళ్ళు కడుతున్నారు ప్రజలు, కానీ ఈ కార్మికులు కడుతున్నారు, కానీ గవర్నమెంట్ దానికి అంతే సరిపడా అంతకు 2 రెట్ల డబ్బులు ఆ అకౌంట్లో వేస్తలేరు. కానీ ఇది ఏమైపోయిందంటే వేద్దాంలే లాస్ట్ కదా ఇచ్చేది, ఒకేసారి వేసేద్దామనే యాంగిల్లో కనబడుతున్నది. మొన్న గవర్నమెంట్ కూడా అదే పని చేసింది కదా. అది ఇవ్వాల్సిందే బ్రదర్, అది రావాల్సిందే, కానీ యాడ్ చేయట్లేదు. లాస్ట్కి ఏమైనా చేస్తారేమో. నెక్స్ట్ 104 గురించి కొంచెం మాట్లాడండి. 10 నెలలు బకాయిలు ఉన్నాయట. ఊరి నియమం ఎక్కడ లొల్లిది? గోపాలమిత్రులకి 8 నెలల జీతం అట, లైసెన్స్డ్ సర్వేయర్లకి 8 నెలల జీతం అట, 104 ఉద్యోగులకి 10 నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయట. మరి ఎందుకు మీరు అందరు బయటకు వస్తలేరు? పదవీ కాంక్ష అనేది ఫ్యాషన్ అయిపోయిందట. అవును, మరి ఇప్పుడు సర్పంచ్కి ఎందుకు పోటీ చేస్తున్నావా? నువ్వు హైదరాబాద్లో ఉంటావు కదా అంటే, సోకు చూద్దాం, ₹1 కోటి ఖర్చు పెడదాం, పోతే పోనీ మస్తుగా ఉన్నాయి. ₹1 కోటి ఖర్చు, ఒక ప్లాట్ ఏమో ₹1 కోటి ఖర్చు పెడతా, గెలుద్దాం అనుకుంటున్నా, గెలిచిన అనుకో వైట్ అండ్ వైట్ వేసుకొని తిరగవచ్చు, ఫలానా ఊరు సర్పంచ్ నేనని చెప్పొచ్చు, పోతే నమస్తే పెడతారు. ఇది సోక్ అయిపోయింది. పైసలు ఎంత పెడుతున్నా, ఏం ఖర్చు, ఇదంతా అసలు నథింగ్ వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు ఓడిపోయినా పెద్ద ఫరక్ పడదు, ₹1 కోటి 2 కోట్లు పోతాయి. గవర్నమెంట్ స్కూల్స్ గురించి మాట్లాడండి. మాట్లాడుతూనే ఉన్నాం అన్న. వెల్త్ క్యాపిటల్ చాలా మోసం, కూకట్పల్లిలో ప్లీజ్ 1 వీడియో అన్న, మీ ఫోన్ నెంబర్ సెండ్ చేయండి అన్న. 450 కోట్లట. మీ నెంబర్ పెట్టండి బ్రదర్, నేను ఫోన్ చేస్తా. మీ నెంబర్ పెట్టండి అక్కడ. మనోడు పెడితే రాసుకో జరా నెంబర్ ఏమన్నా. ఫోకస్ ఆన్ జాబ్ క్యాలెండర్ ఇష్యూ. ఎవ్రీ డే స్టూడెంట్స్ ఆర్ ఫైటింగ్, నో మెయిన్ స్ట్రీమ్ మీడియా కవరింగ్ ఇట్, సో ప్లీజ్ ఫోకస్. మనం మాత్రమే ఫోకస్ చేస్తున్నాం, మనం మాత్రమే మాట్లాడుతున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడదు, ఎందుకంటే అన్ని గవర్నమెంట్కి అనుకూలంగా మారిపోయిన పత్రికలు ఇవన్నీ. ఎవరెందుకు ఈనాడు మాట్లాడుతుందా, జ్యోతి మాట్లాడుతుందా, లేకపోతే ఈ వెలుగు మాట్లాడుతుందా? ఇక మొత్తం ఫక్తు వాళ్ళదే పేపర్ అయిపోయింది. దిశ మాట్లాడదు, ఇంక ఏ పేపర్ మాట్లాడదు. నమస్తే తెలంగాణ కూడా మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదు కదా. వాళ్ళకి అర్హత ఎక్కడిది? ఒక్కొక్క మినిస్టర్ కాడ కోటి రూపాయలు ఉన్నాయట, ఫామ్ హౌజులు ఉన్నాయట. చాలా కష్టపడి సంపాదించారు, అంతే కదా. మరి చెమటోడ్చి కష్టపడి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలి. మీడియా ముందు ఎట్లా మాట్లాడతాడండి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా హరీష్ రావు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. కేసీఆర్ చేసిన అరాచకం వాళ్ళు ఎప్పుడైనా చెప్పిండ్రా? వాళ్ళు అంత కలిసి ఉన్నారు కాబట్టి చెప్పుకోలేకపోయినారు. హరీష్ రావు, కేసీఆర్, ఇప్పుడు కవిత 10 ఏళ్ళు అన్యాయం జరిగింది తెలంగాణకు, ఏం పీక్ కట్టలు కట్టిరని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిరని మాట్లాడుతున్నది ఇప్పుడు కవిత. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమన్నా ఇబ్బంది జరిగినా బాధనే దిగమింగుకొని ఆమెకు వచ్చేదాన్నంతా ఆమె సర్దుకొని కూర్చున్నది. ఇలా దాంట్లో అట్లుండదు కదా, మాట్లాడుతుంటారు అట్లా. రఘు గారు మీరు నా కామెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఊరిలో ఒక టీచర్ ఎలక్షన్ గురించి అన్న మాటలు చెప్తే
మీరు చూసి కూడా ఏమనట్లేదు, ఏమన్నాడు ఏం కథ. అన్న నల్గొండలో మంత్రి గారు బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్కి హాస్టల్ లేదు, మినిస్టర్ గారు ప్రైవేట్ హాస్టల్ చూస్తాను అని చెప్పి 2 సంవత్సరాలు అవుతుందట. అట్లనే ఉంటుంది మరి మనోళ్ళది. రఘు అన్న, ఈ నెల 17వ తేదీన హైటెక్ సిటీ దగ్గర శిల్పకళా వేదికలో ట్రైన్డ్ లైసెన్స్ సర్వేయర్లకు లైసెన్సులు ఇచ్చే కార్యక్రమం జరుగుతున్నది. మీరు అక్కడికి వస్తే మా సమస్యలు చెప్పుకుంటాం. ఓకే, నెంబర్ పెట్టిండు చూడు మనోడు, ఇక్కడ ఉందిగా, చూసినావా? ఆ నెంబర్ సేవ్ చేసుకో. గ్రూప్ 1 విషయంలో చీఫ్ జస్టిస్ ఊరికే ఎందుకు గెలుస్తున్నాడు రేవంత్ రెడ్డి? జనవరి 22 జడ్జిమెంట్ ఉంది. ఇక మనం ఎట్లా చెప్తాం? అదే ఇప్పుడు ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఏమన్నా అంతా ఉంటుంది. దేశంలో అట్లున్నది మరి పరిస్థితి. అన్న, ఆవు పాల రేట్ల గురించి మాట్లాడండి. లీటర్ పాలకు 30 నుంచి 34 రూపాయలు పడుతున్నాయట. ఏది విజయానా? ఏం డైరీయా ఇది? చలో, హైదరాబాద్ ఖాళీగా ఉంటే బాగుందట. 100% ప్రశాంతంగా కనబడతలే. ఇంకా ఇవాళ కాదు కానీ ఇంకా రేపు ఎల్లుండి చూడండి, అసలు ఇక మానవుడు కూడా కనబడనట్టుంటుంది వాతావరణం. అసలు తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో అంటే అది మనం ఇక మళ్ళీ ఇదవ్వాలి. బేసిక్గా సంక్రాంతి మనం దసరానే బాగా జరుపుకుంటాం. సంక్రాంతి పెద్దగా ఏముంటుంది, పొరగాలు కైట్స్ ఎగరేస్తారు, పతంగులు ఎగరేస్తారు తప్ప పెద్ద ఇదేముండదు. ఈ మధ్య గ్రామాల్లో ఫ్యాషన్ అయింది ఏంటంటే ఈ క్రికెట్ మ్యాచ్లు ఒకటి పెడుతున్నారు. సో దాంతో కొంత హడావుడి కనబడుతున్నది. లేకపోతే బేసిక్గా సంక్రాంతికి అంత గొప్పగా చేసుకునేది ఏం లేదు. ఇదంతా కూడా ఆంధ్ర వాళ్ళు బాగా చేసుకుంటారు. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ప్రైవేటైజేషన్ చేయాలి అని ట్రైయింగ్. గవర్నమెంట్ మిస్టేక్స్కి ఎంప్లాయీస్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? అసలు ఆ డిపార్ట్మెంట్ని కొలాప్స్ చేసింది ఎప్పుడో కేసీఆర్ 10 ఏళ్ల కిందనే. లాస్ట్ 10 ఇయర్స్లో ఇప్పుడు దాదాపు ఇలా పేపర్లలో వచ్చింది 42,000 కోట్ల బకాయిలు ఉన్నాయట. డిస్కంలకు కట్టాల్సిన బకాయిలే. అంటే వినియోగదారులు అంటే సామాన్య జనం ఎవరు ఉండరు అందులో, కూలీలో మనలాంటి వాళ్ళు కరెంట్ బిల్లు కట్టకపోతే వచ్చి అందరి ముందే ఇజ్జత్ తీసుకుంటే కరెంట్ కట్ చేస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులే కూడా 1000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 42,000 కోట్ల బకాయిలు ఉన్నాయట. ఇక నాశనం కాకపోతే ఏమైతే డిపార్ట్మెంట్? అందులో ఈ భద్రాద్రి, యాదాద్రి ఇవన్నీ పవర్ ప్లాంట్ ఇవన్నీ తెచ్చిపెట్టింది కదా, అన్నీ అప్పులే కదా. పెద్ద వైట్ ఎలిఫెంట్ కింద మారిపోయింది. మరి రేవంత్ రెడ్డి సెట్ చేస్తా, వాడిని గుంజుకొస్తా, ప్రభాకర్ రావు అంటాను ఇవన్నీ మాట్లాడిన కూడా ఏమైంది మరి? అంతా ఒకే తాను ముక్కలే ఇవన్నీ. అన్న, రైతు భరోసా అప్డేట్ ఉందా? అప్డేట్ అంటే ఇప్పుడు మార్చ్ ఎలక్షన్ అని అంటుంది కదా, నేను అనుకోవడం ఫిబ్రవరిలో పడుతుంది. ఎంపీటీసీ ఎలక్షన్లకు ముందు పడుతుంది బ్రదర్. ఇక అది లేకపోతే ఎంపీటీసీ ఎలక్షన్లకు ముందు ఇట్లా స్టార్ట్ చేసినట్టు చేస్తాడు, 5 ఎకరాలకు 1 ఎకరం అని. ఈ ఎలక్షన్లు అయిపోయినాక అందరికి పడుతుంది అంటే ఇక అందరూ వేస్తారు. ఇక అదన్నా చేయాలి. అన్న, బీసీ రిజర్వేషన్లో అటకెక్కినట్టేనా? అటకెక్కినట్టే అనేది కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు అనుకుంటుండొచ్చు, కానీ ఆ మూమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, నడుస్తుంది. అన్న, సమాచార శాఖ బిల్లులు రావట్లేదట. పొలిటీషియన్లు పోలీసులు కుమ్మక్కై పేద ప్రజలని నాశనం చేస్తున్నారు. నిన్న ఎంత ఘోరం అండి, ఇక్కడ ఏకశిలానగర్లో ఉప్పల్ దాటి మనం గట్కేసరి పోతుంటే కొర్రెంల దగ్గర వాడు ఆంధ్ర కర్నూలు రౌడీ వాడు ఇక్కడున్న రాజకీయ నాయకులు అండ తీసుకొని, లోకల్గా ఉన్న లీడర్లు అండ తీసుకొని వాడు మొత్తం బీభత్సం చేస్తున్నాడు. తలకాయలు వలగొట్టిండు మొత్తం, ఎక్కడ ఇట్లా పగిలిపోయినాయి మొత్తం. అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి, వాళ్ళ ప్లాట్స్ దగ్గరకు వచ్చి వాళ్ళ మీదనే దాడి చేసి ఈ భూమి నాదంటున్నాడు వాడు. ఎప్పుడో 1985లో లేఅవుట్ అయిన భూమి అది. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. మరి తెలంగాణ వచ్చిన తర్వాతనే వాడెవడో వచ్చి మన మీద దాడి చేస్తుందంటే ఈ గవర్నమెంట్స్ ఎందుకు ఉండే? నీళ్ళేని బయట దూకి సచ్చింది న్యాయం కదా వీళ్ళంతా. నెక్స్ట్, అన్న, మీరు ఏదైనా అంశం మీద మాట్లాడతారు కానీ అది రిజాల్వ్ అయ్యే వరకు ఎందుకు వెంట పడట్లేదు? మేము అధికారంలో లేము అనకండి అన్న ప్లీజ్. ఇప్పుడు నేను ఏంది బ్రదర్, నేనేమన్నా సోషల్ యాక్టివిస్ట్నా లేకపోతే నేనేమన్నా ఆర్గనైజేషన్ నడుపుతున్నానా? సమస్యని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడం నా బాధ్యత.
నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ని ప్రజా సంఘాలో లేకపోతే ప్రతిపక్ష పార్టీలో వాళ్ళు ఒక మూమెంట్ లాగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలా. నేను ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా, రిజాల్వ్ అయ్యేదాకంటే మరి మిగతా సమస్యల పరిస్థితి ఏంది? రిజాల్వ్ అయ్యేదాకా ఏం మాట్లాడాలి నేను? ఇప్పుడు ఒక అంశం ఉంది, ఆ అంశం సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ సమాజం ముందు పెట్టిన, దెన్ ఇక నా బాధ్యత ఏంది? ఇంకా నేను చేయాల్సింది ఏంది? నేను దీక్షలు చేయాలనా? ఇది గమ్మతి క్వశ్చన్. ఇది అయితే ఫలానాది మాట్లాడినావు, ఓకే, మీరు ఒకసారి మాట్లాడి మేము మా నోటికి ఎప్పుడు తాళం పడలే, మేము 1కి 10 సార్లు చెప్తున్నాం, చెప్పిందే చెప్పి. ఎందుకంటే అది బాగా పబ్లిక్కి తెలియాలి, సమాజంలో ఉండాలి అని. ఇప్పుడు నిన్న పోయినాం గట్కేసర్ ఏకశిలా నగర్కి. ఎవరు వచ్చారు? మనలాంటి కొన్ని ఛానల్స్ వచ్చినాయి. నిన్న మాట్లాడినాం, ఇంకా 10 సార్లు మాట్లాడతాం. కానీ ఆ సమస్యకి రిజాల్వ్ అంటే నేనేం చేయాలి? నేను వెళ్ళి అప్లికేషన్లు ఇవ్వాలా కలెక్టర్ దగ్గరికి, ఇంకో దగ్గరికి? మనం ఏం చేయలేము కదా. చేయాల్సిన వాళ్ళు ఆ పని చేయాలి, చేయట్లేదు. నిన్న జరిగిన ఓసీ సింహగర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయిందట. వెరీ గుడ్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వేరే వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు విద్యుత్ శాఖలోని ఆర్టిజన్లను పర్మినెంట్ చేస్తామని చెప్పి మోసం చేశారు. అసైన్ ల్యాండ్ ఇష్యూస్ గురించి మాట్లాడండి. 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి, అది ఇంతవరకు అతి గతి లేదు. రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్ బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్స్ క్లోజ్ చేస్తాడట. ఓ అమ్మ, ఇక ఇప్పుడు మినిస్టర్ ఏదో వస్తుందని హోమ్ మినిస్టర్ కాడికి పోయారు అప్పుడే మీరు. ఏడి శ్రీనివాసులు కీలక సూత్రధారి, దాడికి ఆజ్యం పోసింది వాడే. ఆయన అనొద్దు, వాడిని వాడు అనాల. ఏడి శ్రీనివాసును సస్పెండ్ చేయాల, ఇంకా ఉన్నాడా? అటు సర్వేయర్ అనమాట, రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వేయర్ అనమాట. మామూలు అరాచకం కాదు, కొన్ని 100 కోట్లు సంపాదించిండు. ఆర్టీసీ బస్సులలో మగవారికి 50% సీట్లు రిజర్వ్ చేయాలి, డబ్బిచ్చి టికెట్ కొని నిలబడి ప్రయాణం చేయాలంటే ఎలా రఘు గారు? ఇది చాలా తీవ్రమైన సమస్య, ఖండాలుగా ఖండించాల్సిందే దీన్ని. ఎందుకంటే పైసలు పెడుతున్నాం, టికెట్లు కొంటున్నాం, కానీ మనకు సీట్ దొరకలేదు, మరి ఎట్లా? సరే, మన వాళ్ళే కదా, మన ఇంట్లో వాళ్ళే కదా, మన ఇంట్లో వాళ్ళు బస్సు ఎక్కినా కూడా మనం నిలబడతాం కదా. అట్లనే భావించండి, మన ఇంటి ఆడపడుచులని అనుకోండి వాళ్ళని కూడా. ఇప్పుడు మనం ఫ్యామిలీతో వెళ్ళాం అనుకోండి, ఒకటే సీట్ ఉందాడ, ఎవరు నువ్వు కూర్చొని ఇంట్లో వాళ్ళని నిలబెడతావా? వాళ్ళని కూర్చోబెడతావు కదా. సో అట్లనే అనుకోండి, వీళ్ళంతా మన ఫ్యామిలీ, మన కుటుంబమే అని అనుకోండి, నిలబడండి, తప్పదు కదా. ఇక బస్సులు పెంచాలా? ఇప్పుడు ఇది పెట్టడమే కాదు, బస్సులు పెంచాలి, నష్టపోయిన ఆటో కార్మికులని ఆదుకోవాలి. 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికని మేనిఫెస్టోలో పెట్టారు, అతి గతి లేదు ఆ ఇచ్చిన హామీకి. కాంగ్రెస్ ఎంపీలను కూడా ఇంటర్వ్యూ చేయండి. చలో, భూభారతి స్కామ్ బుకింగ్ గురించి మాట్లాడండి. మాట్లాడాను నిన్న ఆల్రెడీ, ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాం. ధరణి అయినా భూభారతి అయినా రెండు ఒకటే, పేరు మార్చారు గంతే, రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది అనడానికి నిదర్శనం 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, రేషన్ కార్డులు ఇచ్చారు, సన్నబియ్యం ఇచ్చారు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చారు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఏడిచ్చినారు, ఎవరికి ఇచ్చినారు, ఏమైంది? బస్సు ఇచ్చినారని రాయలేదు, ఫ్రీ బస్సు కూడా రాయలేదు గోపాలరావు గారు. సార్, ఇవన్నీ ఈ ఫ్రీ స్కీమ్స్ అనేవి, దానివల్ల మనం పాలన బాగుందని మనం చెప్పలేము సార్. ఎడ్యుకేషన్కి ఎంత కేటాయించారు, వైద్యానికి ఎంత కేటాయించారు? 60,000 ఉద్యోగాల్లో పాత నోటిఫికేషన్లు చాలా ఉన్నాయి. సరే, ఇచ్చిరని అనుకుందాం, పాత నోటిఫికేషన్లు కూడా అయిపోయిందని అనుకుందాం. వాళ్ళు ఇస్తామన్నది ఎంత సార్? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ ఫలానా డేట్లో మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. బిశ్వాల్ కమిటీ ఎప్పుడు కేసీఆర్ హయాంలో ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా, 191,000 ఖాళీలు ఉన్నాయని. మరి ఆ 191,000లో 60,000 తీసేస్తే ఇంకా 130,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా. ఆ రిపోర్ట్ కూడా 2016-17 ఎప్పుడో వచ్చిన రిపోర్ట్ అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 7-8 ఏళ్ళు అవుతుంది. మరి ఇంకా ఏర్పడ్డ ఖాళీలు ఏంది అంటే దగ్గర 2 లక్షల ఖాళీలు ఉన్నాయని అర్థమవుతున్నది కదా. మరి ఎందుకు వేయట్లేదు? 40,000 ఉద్యోగాలు వేస్తాం అతి త్వరలో అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటికి 2 నెలలు అయిపోయింది. మరి ఆ 40,000 ఉద్యోగాలు ఏమైనాయి? ఇది లేదా, అది లేదా, ఏమీ లేదా. నిరుద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఎంతకాలం? సిస్టమ్ షుడ్ చేంజ్, పొలిటీషియన్ షుడ్ క్యారీ అవుట్ ఆర్డర్స్ ఆఫ్ IAS ఆఫీసర్స్ అండ్ పోలీస్ అఫీషియల్స్. ఓకే, గుడ్ మార్నింగ్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్. కేంద్రం నుంచి వచ్చే నిధులు శాఖలన్నీ రేవంత్ దగ్గర ఉండడం వల్ల కేంద్రం నుంచి నిధులు రావట్లేదట. ఫ్రీ బస్సు స్కీమ్ను రిమూవ్ చేయండి, అందరికీ 50% టికెట్ పెట్టండి.
పురుషులకు కూడా 5% సీట్లు ఇవ్వాలన్నట. ఏంది 5% సీట్స్. జాబ్ క్యాలెండర్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఎంత దారుణం! ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల స్టూడెంట్స్ ఆ సర్టిఫికేట్స్ తీసుకోలేక ఉన్నత పై చదువులకు వెళ్ళలేకపోతున్నారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా పాపం ఆ సర్టిఫికేట్స్ ఇస్తేనే నువ్వు జాబ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా లేకుండా పోయింది. తులం బంగారం ఏమైంది, స్కూటీలు ఏమైనాయి, ఆటో డ్రైవర్లకు 12,000 ఎక్కడ, ప్రతి మహిళకు 2,500 ఇచ్చిండ్రా, 2,000 పెన్షన్, 4,000 అంటారు కదా, ఏమైందని అడుగుతున్నారు. బూతులు మాట్లాడుతున్నారు జనం. అడుగుతారు, మరి తప్పదు. మీరు ఇచ్చినప్పుడే సోయి ఉండాలి కదా. చివరికి ఏమైందంటే హామీలు మస్తుగా ఇస్తారు కదా అనే కాడికి వచ్చింది పరిస్థితి. అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వానికి తాడు లేదు, బొంగరం లేదు, ఏం చేయమంటారు? కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి 100% బెటర్. ఇప్పుడు 1-2 విషయాల్లో చూసి మన కోదండరామ్ గారు ఇంటర్వ్యూ చేసిన ఆయన ఏమంటుండు, కొంత మనం మాట్లాడగలుగుతున్నాం కదా, కొంత స్వేచ్ఛ ఉంది కదా, సరిపోద్దా అదొకటే? ఎంతకాలం అది? 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఇప్పుడు ఆఫీసర్ దగ్గరికి మీరు వెళ్తున్నారు కదా, మీ బాధ చెప్పుకుంటున్నారు కదా, వింటున్నాడు, ఛాయ్ తెచ్చిండు, ఛాయ్ తాగినా, నాకు శాలువ కప్పిండు, శాలువ కప్పుకున్నా, ఎన్ని రోజులు ఇంకా నా సమస్యకి పరిష్కారం దొరకాలి కదా. 1 ఇయర్ అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, ఇంకా నాకు పోగానే ఛాయ్ ఇస్తుంది కాబట్టి నేను సైలెంట్గానే ఉండాలంటే ఎట్లా? అది కాదు కదా, నీ సమస్యకి పరిష్కారం దొరకాల. మా భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని 75 రోజులు అయిందన్న, ఇంకా పాస్బుక్ రాలేదట. పైసలు కావాలేమో ఆయనకు, మరి ఎవరో ఇవ్వాల్సింది. జీవో 317 గురించి మాట్లాడండి. చాలా కష్టాల్లో ఉన్నాం. ఇదైతే ఈ జీవోను రద్దు చేస్తామన్నారు. ఓ సబ్ కమిటీ చేసారు. మరి ఏం చేసిరా సబ్ కమిటీ?